హరి ఓం. ఈరోజు మనం ఉపవాసం, దీన్నే లంకనం అని కూడా అంటారు, దీని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మన యొక్క ఆరోగ్య రక్షణకి ఈ ఉపవాసం లేదా లంకనం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది అనేది మనకి అనాది నుండి చెప్తూ వస్తున్నారు. అలాగే ఈరోజు మెడికల్ సైన్స్ దీని గురించి ప్రస్తావిస్తుంది. అయితే ఈ ఉపవాసం లేదా లంకనం అనేది వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి కొందరికి కొన్ని రకాలుగా చేయొచ్చు. అట్లా దీన్ని ఎన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు ఈ ఉపవాసాన్ని అనే దాని గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. లంకనం పరమ ఔషధం అంటారు. అంటే లంకనం అనేది పరమాత్మని యొక్క ఔషధం, అంటే పరమాత్మని యొక్క మందు అని చెప్తారు. అందుకే పూర్వకాలం ఇప్పటికి కూడా ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ దైవ కార్యాలు చేయాలన్నా ఈ ఉపవాసం అనేది ఉండడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనలో ఈశ్వర శక్తి అధికంగా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆ దివ్య శక్తిని ఎక్కువగా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ప్రత్యేక దినాలు ఉన్నాయి. పౌర్ణమి, ఏకాదశి, అలాగే ముస్లిమ్స్ రంజాన్ నెల కంటిన్యూగా 40 రోజులు ఉపవాసం ఉంటారు. అలాగే ఈ ఏకాదశి, పౌర్ణమి ఈ సమయాల్లో ఉపవాసం చేసిన వల్ల ప్రకృతిలో ఆ విశ్వశక్తి లేదా దివ్యశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్కువ శక్తిని మనం ఆవాహనం చేసుకోవాలంటే ఈ ఉపవాసం అనేది బాగా సహకరిస్తుంది. అయితే ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ లంకనం సమయంలో కొందరు లైట్ ఫుడ్గా, అంటే లిక్విడ్గా, ద్రవాహారంగా తేనె, నిమ్మరసం వాడతారు. అంటే ఇంకే ఆహారం లేకుండా, ఏ ఘన పదార్థం లేకుండా కేవలం తేనె, నిమ్మరసం 3 పూటలు లేదా 4 పూటలు తీసుకున్నందువల్ల శరీరం పూర్తిగా డల్గా కాకుండా నిలబెడుతుంది. అలాగే ఈ ఉపవాస టైంలో మన శరీరం, మనస్సు, శరీరంలో అంతర్గత అవయవాల శుద్ధి అంతా కూడా ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేసుకుంటుంది. మన బాడీ మెకానిజంలోనే ఉంది క్లీనింగ్ ప్రాసెస్, కానీ ఆ క్లీనింగ్ చేసుకునే దానికి మనం అవకాశం ఇవ్వాలి. అందుకే ఉపవాసం సమయంలో అది క్లీనింగ్ చేసేదానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం అలా చేయడం ద్వారా. అయితే ఈ ఉపవాసంతో కేవలం వాటర్ తీసుకొని అలా ఉండిపోతారు, ఏ ఆహారం తీసుకోకుండా కొంతమంది. ఇంకొంతమంది తేనె, నిమ్మరసం తీసుకుంటూ ఇందాక చెప్పుకున్నట్లుగా 3 పూటలు లేదా 4 పూటలు అలా ఉపవాసం ఉంటారు. ఇంకొంతమంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. అదేంటంటే 16 గంటల సేపు ఉపవాసం. అంటే ఈరోజు ఉదయం తీసుకుంటే మరలా సాయంత్రమే, అంటే రోజుకి 2 పూటలు. ఈవినింగ్ 6 తీసుకున్నారనుకోండి, రేపు మార్నింగ్ 10కి, మరలా ఈవినింగ్ 6కి, అంటే 16 అవర్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం ద్వారా మీరు ఉపవాసం ఉన్నట్టే లెక్క అవుతుంది 2 పూటల ఆహారం తీసుకున్నప్పటికి కూడా. ఇలా చేయడం వల్ల మనలో అధికంగా ఉండే కొవ్వు, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా కరిగిపోతుంది. మామూలుగా మనం ఆహారం కూడా సూర్యాస్తమయం లోపల ముగించాలి అంటారు. అట్లీస్ట్ 1 అవర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఉండొచ్చు. అలాగా చేసి మరలా మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ తీసుకున్న టైంకి మినిమం 12 అవర్స్ గ్యాప్ ఉండాలి. అంటే 12 to 14 అవర్స్ అంటారు. వాళ్ళ యొక్క బాడీలో స్టామినాని బట్టి అట్లీస్ట్ 12 అవర్స్ ఉండాలి గ్యాప్.
అప్పుడు మాత్రమే మన బాడీలో మెకానిజం ఆ క్లీనింగ్ ప్రాసెస్ని వాడుకుంటుంది. అలా కాకుండా మనం లేట్గా ఆహారం తీసుకున్నందువల్ల అదంతా కూడా మన డైజెషన్కి అంటే జీర్ణానికి చేయడానికి టైం సరిపోతుంది. క్లీనింగ్ చేసే టైంకి మళ్ళీ మనం ఉదయం నిద్ర లేస్తాం, అంటే క్లీనింగ్ జరగదు. దానివల్ల శరీరం అధికంగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే కొంత న్యాచురోపతి వాళ్ళు అంటారు, ఈ ధూమపానం మద్యపానం తీసుకునే వాళ్ళకన్నా కూడా హానికరం లేట్ నైట్స్ ఆహారం తీసుకుంటే అని చెప్పి. ఎందుకంటే బాడీలో అది క్లీనింగ్ చేసుకున్నానికి మనం అవకాశం ఇవ్వట్లా, కేవలం డైజెషన్ చేసుకోవడం మాత్రమే టైం ఉంటుంది లేట్ అవర్స్ తీసుకున్నందు వల్ల. ఈ విధంగా ఉపవాసం చేయడం ద్వారా మనకి శరీర అంతర్గత అవయవ శుద్ధి జరుగుతుంది, అలాగే మనసు శుద్ధి జరుగుతుంది. అంటే ఈ తమోగుణం రజోగుణం నుంచి మనం బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అసలు మామూలుగా మనిషి జీవితంలో ఈ ఆహారం అనేది దశల వారీగా మారాలంటారు. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వెజిటేరియన్గా కన్వర్ట్ కావాలి. అలా వెజిటేరియన్ తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఫ్రూటేరియన్గా కన్వర్ట్ కావాలి. అంటే మాంసాహారం నుండి శాకాహారానికి, శాకాహారం నుంచి ఫలాహారానికి, అంటే పండ్లు కాయగూరలు ముక్కలు అవి తీసుకోవడం. ఫ్రూటేరియన్ నుంచి డ్రింకేరియన్గా అంటే ద్రవాహారం తీసుకునే విధంగా రావాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, ఒక 60 years దాటిందంటే ఎక్కువ భాగం ద్రవాహారం తీసుకోవాలి, తక్కువగా ఘనాహారం తీసుకోవాలి. అలాగే ఇక ఆ వయసులో కాస్త ధ్యాన సాధనలు ఈ ఆధ్యాత్మిక సాధనలు చేసుకుంటూ వస్తే ఇంక వాళ్ళు ఆ లిక్వేరియన్ నుంచి బ్రీతేరియన్గా అంటే ద్రవాహారం నుంచి శ్వాసాహారం, అంటే ఎక్కువసేపు నిరాహారంగా ఉండడం, శ్వాసే వాళ్ళకి ఆహారంగా ఉండడం, తక్కువ ద్రవాహారం తక్కువ ఘనాహారం తీసుకుంటూ వస్తే ఆరోగ్యం క్షేమంగా ఉంటుంది, ఆయుష్ పెరుగుతుంది, ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి దూరం కావచ్చు. కాబట్టి మన జీవన విధానంలో ఈ ఆహారము ఉపవాసం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం ఏ రంగంలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి ఆహారం అనేది ఆరోగ్యం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మంచి ఆరోగ్యవంతులుగా కావాలి అని అంటే చక్కని ఆహారం, సాత్విక ఆహారం, అలాగే మన విహారం అంటే ప్రకృతిలో గడపడం, అలాగే వ్యవహారం అంటే మన యొక్క పనులు వ్యవహార శైలి అంతా కూడా మితంగా ఉండడం, అలాగే దాంట్లో భాగంగా ఉపవాసం అనేది కూడా ప్రధాన అంశం. కాబట్టి ఇంతకుముందు మన పూర్వీకులు శనివారం వెంకటేశ్వర స్వామినో, సోమవారం ఈశ్వరుడనో, శుక్రవారం అమ్మవారనో, గురువారం షిరిడి సాయిబాబా కోసమనో అలా ఏదో ఒక నెపంతో ఉపవాసం ఉండే విధంగా అలవాటు చేశారు. ఎందుకంటే వారంలో కనీసం ఒక పూటన్నా ఉంటే ఆ బాడీ క్లీనింగ్ చేసుకుంటుంది, మన అంతర్గత అవయవాలన్నీ శుద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు మనసు కూడా తేలికవుతుంది. అలాగే ఇక ఈ ఆధ్యాత్మిక సాధనలు ధ్యానము జపము ఇవి చేసేవారందరికి కూడా వాళ్ళకి ధ్యానంలో మనసు నిలబడట్లేదు, శరీరం సహకరించట్లేదు అని చాలామంది చెప్తుంటారు. ఇటువంటి వాళ్ళు ఒక పక్షం రోజులు అంటే ఒక 15 రోజులు తేనె నిమ్మరసం తీసుకొని ఇంకే ఆహారం లేకుండా ఉండగలిగితే అప్పుడు చక్కగా వాళ్ళ శరీరం సహకరిస్తుంది, మనసు తేలికయ్యి ధ్యానానికి వీలుగా ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క ముఖాలు కూడా చంద్రబింబంలాగా వెలుగుతూ ఉంటుంది. మీరు చూడండి, అప్పుడప్పుడు ఒక పూట ఉపవాసం ఉంటేనే పక్క రోజు ఉదయం మీ యొక్క ముఖంలో ఆ కాంతివంతంగా ఉంటుంది, ఎందుకంటే లోపల క్లీనింగ్ జరుగుతుంది కాబట్టి. నా విషయానికి వస్తే అప్పట్లో మా గురువు గారు తేనె నిమ్మరసం వాడండి 15 రోజులు అన్నారు ధ్యాన సాధనలో ఉన్నప్పుడు. దానికోసంగా ఆ 15 రోజులు అని గురువు గారు చెప్తే నేను ఇంకా 21 రోజులు ఉండాలి అంటే ధ్యానంలో కూర్చున్న తర్వాత 15 రోజులు పూర్తయిన తర్వాత ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇంక ముగిద్దాము
అనుకునే సమయమున ఆ రోజు చివరి రోజు అంటే 15వ రోజు ఒక మెసేజ్ వచ్చింది ఇంటర్నల్గా, 21 రోజులు ఉండాలి అని. సరే ఏదో నా మేలు కోసమే కదా అని మళ్ళీ ఇంకొక 6 రోజులు ఎక్స్టెండ్ చేశాను. అయితే అంతకుముందు ఈ సైడ్ స్టమక్ దగ్గర పెయిన్గా ఉండేది. డాక్టర్స్ కిడ్నీలో స్టోన్స్ ఉంటాయేమో ఒకసారి స్కానింగ్ తీయమన్నారు. చూస్తే అవేం లేవు, ఏదో నీ ఫీలింగ్ అయి ఉంటుందిలే అన్నారు అప్పట్లో. కానీ అప్పుడప్పుడు వస్తుండేది. ఈ తేనె నిమ్మరసంతో 21 రోజులు ఉన్నందువల్ల అంటే ఉదయం సాయంత్రం వాటర్ కూడా ఎక్కువగా తీసుకునేది. దాంతో ఆ కనిపించిన కిడ్నీ స్టోన్స్ ఊడిపోయి బయటకు వచ్చేసాయి. అంటే ఒకరోజు ఎక్కువ నొప్పిగా భరించలేనంతగా వచ్చింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే వాటర్ అన్న తీసుకోండి, సెలైన్ అన్నా ఇవ్వండి, అవి కిడ్నీలో స్టోన్స్ అనేది ఊడిపోయి కదిలాడుతున్నాయి అని చెప్పారు. సరే ఎక్కువగా వాటర్ తీసుకున్న తర్వాత అదంతా కూడా యూరినల్స్లో వెళ్ళిపోయాయి. సో తెలియకుండా తేలికైపోయింది. నేను చేసింది ధ్యానం ఇంకా బాగా చక్కగా కుదిరేందుకోసం అని మొదలు పెడితే ఇది కూడా ఉపయోగం అయింది. అట్లాగా మనకు తెలియని ఎన్నో అనారోగ్యాలు, కనిపించినవి కనిపించేవి అన్నీ కూడా క్లీనింగ్ జరుగుతుంది. అలాగే ఈ ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళకు కూడా చక్కగా ధ్యానం కుదరడం, మనసు తేలిగ్గా ఉండడం, అనుకూలించడం శరీరం జరుగుతుంది. కొందరు ఉంటారు అదేవిధంగా శరీరాన్ని క్షోభిస్తూ ఇతరుల మీద ఏదైనా పని కోసం డిమాండ్ చేశారంటే ఆ పని వాళ్ళు ఒప్పుకోకపోతే వీళ్ళు శరీరానికి క్షోభ పెడతారు, అంటే ఉపవాసం పెట్టేస్తారు, ఏమి తినరు ఇంకా. అంటే మన వాళ్ళు అంటారు అలిగారు, అలక వేశారు అని. అట్లా మాట మాటికి అట్లా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. అట్లా చేస్తే కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. నీ శరీర ధర్మాన్ని బట్టి ఒక ప్రాసెస్లో చేయాలి. లేదంటే శరీరంలో మనకి తెలియకుండా ఎన్నో బ్లాకులు ఉంటాయి. ఆ బ్లాకుల వల్ల అనారోగ్యం బయటపడేదానికి టైం పడుతుంది. కానీ ఉపవాసం వల్ల ఏమవుతుందంటే అవి పెరిగి ఇబ్బంది పెడుతుంది. అంటే ఈ విధంగా ఉపవాసాలు చేస్తే ఎప్పుడంటే అప్పుడు అలగడం, అది ఇంట్లో వాళ్ళ మీద కానీ బయట పనులు కాకపోతే అలగడం కానీ ఇవి. ఉదాహరణ చెప్తుంటారు, గాంధీజీ కూడా ఏదైనా ఒక పని కావాలి అని గవర్నమెంట్ అడిగితే వాళ్ళు చేయకపోతే ఇంకా అక్కడి నుంచి ఉపవాసం ఉంటాడంట చేసేదాకా. అట్లాగా కొందరు అలవాటు. ఇంట్లో కూడా చాలామంది అలకతోనో ఏదో వాళ్ళ పని నెరవేర్చుకోవాలనో లాగమని చేసేస్తుంటారు. అటు మాటికి చేయడం అనేది కూడా సరికాదు. ఎందుకంటే మనం అంటాం ఇతరులను బాధ పెట్టి ఆనందపడేవాడు శాడిజం మనస్తత్వం గలవాడు అని. అలాగే తన్ను తాను క్షోభ పెట్టి తన శరీరాన్ని క్షోభ పెట్టి బాధ పెట్టి ఆనందంగా ఉండడం చేసేవాడు మాసోయిజం అంటారు. ఇతరులను బాధ పెట్టేవాడు ఆనందపడేవాడు శాడిజం, తను తాను బాధ పెట్టుకునేవాడు మాసోయిజం. అట్లాగా మన ఆరోగ్య పరిస్థితిని బట్టి, మన శరీర ధర్మాన్ని బట్టి మనకు మనం ప్లానింగ్ చేసుకుంటూ ఆ ఉపవాసం అనేది కూడా జరపాలి. కాబట్టి మనం మంచి ఆరోగ్యవంతులుగా ఉండడం కోసం ఈ ఉపవాసం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందని మనం అంతా గమనించి మన శరీరానికి అనుగుణంగా ఎలా చేస్తే వీలు పడుతుందో ఆ విధంగా మనం అట్లీస్ట్ వారంలో ఒక్కరోజైనా ఒక పూటైనా ఈ ఉపవాసాన్ని గుర్తు చేసుకుంటూ ఆరోగ్యాన్ని దాని ద్వారా సంరక్షించుకుంటూ మన అనుకున్న పనులు నిర్వర్తించుకుంటూ మన లక్ష్యాన్ని చేరుకోవాలి అని ఆశిస్తూ హరి ఓం తత్సత్.